మూడేళ్ల తర్వాత ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో ఆయన బాస్కెట్బాల్ కోచ్గా కనిపిస్తున్నాడు. జెనీలియా కూడా ఈ సినిమాలో నటిస్తుంది. సితారే జమీన్ పర్ ట్రైలర్. ఆమిర్ ఖాన్ మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతున్న మూవీ సితారే జమీన్ పర్. ఈ సినిమాలో అతడు ఓ బాస్కెట్బాల్ కోచ్గా నటిస్తున్నాడు. అతని సరసన జెనీలియా నటించింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఇది చాలా సరదాగా సాగిపోయింది. స్పానిష్ మూవీ అయిన ఛాంపియన్స్కు రీమేక్ ఈ సితారే జమీన్ పర్. 3 నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో మానసిక దివ్యాంగుల బాస్కెట్బాల్ టీం కోచ్గా ఆమిర్ ఖాన్ నటించాడు. నిజానికి అతడో సాధారణ టీం కోచ్. కానీ తాగి కారు నడిపిస్తూ పోలీస్ వాహనాన్నే ఢీకొడతాడు. కోర్టు మెట్లెక్కుతాడు. అక్కడ జడ్జి అతనికి 3 నెలల పాటు మానసిక దివ్యాంగుల బాస్కెట్బాల్ జట్టుకు కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. వాళ్లను పిచ్చోళ్లు అన్నందుకు అతనికి మరో 5,000 రూపాయలు జరిమానా కూడా విధిస్తుంది. అక్కడే అతని కష్టాలు మొదలవుతాయి. అలాంటి టీంకు కోచింగ్ అంటే సవాలే. ఆ సవాలను అతడు ఎలా తట్టుకుంటాడన్నదే ఈ సితారే జమీన్ పర్ మూవీ కథ. 2007లో వచ్చిన తారే జమీన్ పర్ మూవీకి ఇది సీక్వెల్గా చెబుతున్నారు. సితారే జమీన్ పర్ మూవీని ఆర్ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేశాడు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. ఏకంగా 10 మంది నటీనటులను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు. తారే జమీన్ పర్ మూవీలో తాను పోషించిన పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రగా ఇది ఉంటుందని గతంలో ఆమిర్ ఖాన్ చెప్పాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా నవ్విస్తుందని అతడు స్పష్టం చేశాడు. జూన్ 20న సితారే జమీన్ పర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత జెనీలియా మళ్లీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా మూవీస్ వరుస ఫ్లాపుల తర్వాత ఆమిర్ ఖాన్ ఈ సితారే జమీన్ పర్ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మొత్తానికి ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జూన్ 20న విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.